శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద వైఎస్ఆర్సీపీ మాజీ నేత ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ అనే వ్యక్తి కేసు నమోదు చేయడం జరిగింది. అంటే హరిహర వీరమల్లు సినిమా టైంలో కానీ షూటింగ్ల టైంలో కానీ పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ ప్రాపర్టీస్, గవర్నమెంట్ సెక్యూరిటీలు ఇవన్నీ కూడా వాడుకుంటున్నారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అనే విధంగా కేసు ఫైల్ చేయడం అయితే జరిగింది. దానికి మీ సమాధానం ఏంటి? అన్నా, నేను ఒకటే చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు అలాంటి దుర్వినియోగం చేసి ఉండరు. ఒకవేళ చేసి ఉంటే దానిపైన అయితే సిబిఐ ఎంక్వైరీ అది చేయమని మాజీ సిబిఐ అధికారి అయినటువంటి విజయ్ కుమార్ గారు చెప్పారు. బాగానే ఉంది. నేను ఒకవేళ చేసి ఉంటారు అనుకోలే, ఒక విధంగా అనుకున్నాం. ఇప్పుడు గతంలో ఎన్ని చేయలేదండి. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలామందికి పైపర్ నెట్ ద్వారా వ్యూహం అనే సినిమా, అమ్మ రాజ్యంలో కమ్మరాజ్యంలో అమ్మ బిడ్డలని ఏదో ఆర్జీవి తీసిన సినిమా కానీ, వ్యూహం కానీ, ఇంకోటి కానీ, వీటికన్నిటికీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? సో ఇవి ఇంకోటి కాదు, ఈ నిర్మాతలను కాపాడడం కోసం ఇంత ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు? సో ఇంకోటి రీసెంట్ మొన్న ఒక సినిమా వచ్చింది, యాత్ర. సో ఆ సినిమా ఆడింది, అసలు దాన్ని కాపాడింది వాళ్ళు ఎవరు? ఇప్పుడు కత్తి మహేష్ అని ఒక అతను ఉన్నాడు, చనిపోయాడు ఆల్రెడీ. అతను గాయపడితే అతనికి మన రాష్ట్రం అనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 2 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు. ఎక్కడి నుంచి వచ్చాయి? సో ఇవన్నీ అడిగితే చాలా ఉన్నాయి. మాజీ ఐఏఎస్ గారు ఆల్రెడీ ఆయన వైసీపీకి సంబంధించిన వ్యక్తి. సో ఇక్కడ నేనేమంటున్నానంటే, ఒకవేళ చేసి ఉంటారు వారం రోజులు తెలిసిపోతుంది కదా. పవన్ కళ్యాణ్ గారు మ్యాక్సిమం 100% ఇలాంటి తప్పులు చేయడు, మేము నమ్ముతున్నాము ఒక అభిమానిగా. అంటే ఇక్కడ మాజీ ఐఏఎస్ అధికారి గారు గతంలో వైసీపీ నుంచి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఆయన ఒక మెంబర్ గా పనిచేయడం జరిగింది. అయితే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యక్రమాల్లోనూ వీటిలో కూడా ఈయన తిరగడం కానీ ప్రెస్ మీట్ లో మాట్లాడడం కూడా జరిగింది. ఇప్పుడు ఆయన వచ్చి పవన్ కళ్యాణ్ గారు అధికార దుర్వినియోగం చేస్తున్నారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కేసు పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? పైగా దాన్ని సిబిఐకి ఇవ్వాలనేది ఎలా అనిపిస్తుంది మీకు? ఇది ఎలా అనిపిస్తుంది అంటే, ఒక పగ, అంటే కోపము పగ అన్నిటి ఉంటాయి చూడండి, వాటిని పవన్ కళ్యాణ్ మీద ఉపయోగిస్తున్నారండి. ఇంకోటి ఏంటంటే, గతంలో ఈయన ఆల్రెడీ వైసీపీ తరఫున పనిచేసిన వాడు, ఇంకోటి మాజీ సిబిఐ అతను. సో ఇతనికి ఏంటంటే, ఇంకా పవన్ కళ్యాణ్ మీద కేసులు పెట్టడానికి ఎలాంటి ఆధారాలు దొరుకుతాయా, ఎలాంటి అవి ఏమంటారు, ఏదో ఒక మూల దొరుకుతుందా అని చెప్పేసి వెతుకుతున్న వాళ్ళు. సో వీళ్ళు అందరికీ సరైన గుణపాఠం పవన్ కళ్యాణ్ చెప్తారు. ఇంకోటి, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు అంటే అసలు ఒక అభిమానే కాదండి, ఆంధ్రప్రదేశ్ ఒక మామూలు ఒక ఓటరుగా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ ఉండేది దానం చేయడమే తప్ప దోచుకుని తినేవాడు కాదు. సో వాళ్ళకైనా సరే, ఇంకొకరికి ఎవరికైనా సరే పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్కు సంబంధించి గీసులు అంటే అవి నమ్మడానికి లేదు. ఇప్పుడు ఒకవేళ దానికి సంబంధించిన విచారణ అంతా కూడా వారం రోజుల్లో పూర్తి చేసి రిపోర్ట్ అనేది కోర్టులో సబ్మిట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారి మీద కేసు నమోదు చేసి ఆయన్ని విచారణ చేసే అవకాశం ఉంటుందంటారా? లేదండి, అసలు ఆ తప్పే చేయలేదు. ఒకవేళ వాడుకున్నా అనుకోండి, దానికి ఆల్రెడీ డీటెయిల్స్ తీస్తాడు, ఏ విధంగా వెళ్ళింది ఏందని అమౌంట్ మొత్తం ఆ డీటెయిల్స్ తీస్తాడు పవన్ కళ్యాణ్ గారు. సో వాడుకున్నట్టుగా అసలు లేదు, రాకూడదు కూడా. ఒకవేళ ఏ విధంగా వాడుతున్నా ఆల్రెడీ తీస్తాడు. వాళ్ళు సిబిఐకి ఎంక్వైరీ చేశారు కదా కోర్టుకు సంబంధించి, ఆ కోర్టు వాళ్ళు డీటెయిల్స్ అలా తీసిన తర్వాత చూద్దామండి. ఒకటి, పవన్ కళ్యాణ్ మాత్రం చేసి ఉండడు. అసలు అధికార దుర్వినియోగం చేయడంగా, అధికారాన్ని ఎలా ఉపయోగించుకొని ఇంకా పేదవాళ్ళకి కానీ ఇంకా ఎక్కడ ఏం అభివృద్ధి చేయాలని అనుకున్న అతను పవన్ కళ్యాణ్ గారు ఇలాంటివి చేస్తాను కూడా తప్పు. అంటే దేశంలో కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి, పొలిటికల్ గా కానీ వ్యక్తిగతంగా కానీ ఎలా అయినా కానీ కొన్ని దారుణాలు జరుగుతున్నాయి. అంటే వాటితో పోలితే పవన్ కళ్యాణ్ గారు ఈ అధికార దుర్వినియోగం, దుర్వినియోగం చేశారని చెప్పి ఈ కేసుని ఏకంగా కోర్టులో వేసి అక్కడి నుంచి సిబిఐకి ఇవ్వాలన్నంత పెద్ద కేసు అంటారు. ఇది అంత పెద్ద లేదండి, లేదు, అసలు తప్పు కాదు. ముందు చేశాడా లేదా కనుక్కోవాలి కదండి. ఇప్పుడు ఒకటి, సిబిఐకి ఇచ్చేంత కేసు కాదండి. సిబిఐకి ఇచ్చే కేసులు ఎట్లాంటివి తెలుసా అండి? మర్డర్లు, తర్వాత క్రిమినల్ కేసులు, ఇంకా ఆస్తి పంపకాలు ఉంటాయి, ఆస్తికి సంబంధించిన అక్క కానీ, అమ్మ కానీ, ఇంకా మామ కానీ, ఏదైనా కానీ ఆస్తి పంపకాలు, పెద్ద వాళ్ళు డీలింగ్స్ ఉంటాయి. ఎవరు కొన్ని కోట్ల రూపాయలు అనేటువంటి అధిపతులు ఉంటారు. సో వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఇది మహా అంటే ఎన్ని కోట్లు చేసి ఉంటాడో చూద్దాం. ఒకవేళ చేసి ఉంటాడు అనుకున్నాం, చూద్దాం, వెరిఫై చేద్దాం. ఎందుకు చేసి ఉంటాడండి? ఆల్రెడీ తన సొంత నిధులతోనే డబ్బులు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారు అధికారాన్ని దుర్వినియోగం చేశాడంటే మేము నమ్మము. ఇంకొకటి, ఫైనల్గా ఇది వైసీపీకి సంబంధించిన విజయ్ కుమార్ అనేతను ఆల్రెడీ మాజీ సిబిఐ సంబంధించిన ఒక ఆఫీసర్.
ఇతను ఏదో ఒక చిన్న డౌట్ వచ్చి వేశాడు, చూద్దాం. ఆ డౌట్ క్లియర్గా అస్సలు కాకూడదు, కాదు కూడా. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టిన కేసు అనే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నేను ఒకటే చెప్తాను, అసలు ఆ కేసు చెల్లకూడదు, పోవాలి, కథం, వెళ్ళిపోవాలి అంతే. కేసు అనేది ఉండకూడదు. సో ఒకవేళ వేసాడు, అదేదో ఎంక్వైరీ చేశారనుకో, పొరపాటున గనక పవన్ కళ్యాణ్ ఎలాంటి అధికార దుర్వినియోగం చేయలేదు అంటే ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటి, అవతల వీడు కేసు వేసిన వాడి పరిస్థితి ఏంటి? సో ఆ ముఖ చిత్రాన్ని నేను చూడాలని కోరుకుంటున్నాను.